పెద్దనాన్న రైడర్ అన్నమాట. ఇక్కడ మా సిస్టర్ కనిపిస్తుంది. అందరి చేతులల్లో ఇంకో నిమ్మకాయలు ఉన్నాయి, ఎవ్వడికి కార్వాడ. ఇక అలాగే హాయ్ చెప్పు. ఎవరంట మనం వెంకటేశ్వర స్వామి కాడికి వస్తున్నాం కాబట్టి ఆ స్వామి బాటలే ఉండాలండి. పెద్దనా హాయ్ అబ్బు. ఇప్పుడే కృష్ణ పక్కనే కృష్ణ రివర్ టీ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు జోగులాంబ దగ్గర తిరుపతికి పోయే రూట్లని అన్ని టెంపుల్స్ చూసేసి వెళ్దామని అనుకుంటున్నాం. చాలాసేపు జర్నీ తర్వాత టీ తాగి మా సిస్టర్ బిగ్ సిస్టర్ ఏడుకొచ్చినాం మనం అల్లంపూర్ జోగులాంబ. ఇప్పుడే జోగులాంబ టెంపుల్ కి వచ్చిన ఫ్రెండ్స్. క్లోజింగ్ టైం 8:30కి క్లోజింగ్ అంట. చాలా స్పీడ్ గా వచ్చినాం, దర్శనం పోతున్నాం ఇప్పుడే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చాం జోగులాంబ టెంపుల్. ఏది అల్లం బెల్లం? నో అల్లం బెల్లం, జోగులాంబ టెంపుల్. ఇదే ఫ్రెండ్స్, పైన చూడండి జోగులాంబ. క్లోజింగ్ టైం అయిపోయింది 8:30కి అంట. మళ్ళా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం చేసి పులిహోర తిని పడుకుంటాం ఫ్రెండ్స్. మంచి పులిహోర లేదు లేదమ్మా, పులిహోర నేను ఒకటే. అది ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా. సంవత్సరాల కింద జోగులాంబ కట్టించిన. నువ్వే కట్టించినావా? ప్రజెంట్ మహానందిలో ఉన్నాం. టైం 5:35 అవుతుంది. చలి పెడుతుంది. గుండం దగ్గరికి వెళ్ళి స్నానం వెళ్తాం. టెంపుల్ అదే టెంపుల్.
ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది మహానంది మొత్తం. గుండం ఉందండి, ఫ్రెష్ ఉన్నాయి వాటర్ అయితే. ఖచ్చితంగా రండి అందరూ. మహానంది చాలా బాగుంది. పురాతనమైన కట్టడాలు 500 సంవత్సరాల కిందట. చాలా అంటే చాలా బాగుంది గుడి మాత్రం. మాకైతే గుండం చాలా బాగా నచ్చింది. చాలాసేపు ఉన్నాం అందులో అయితే. ఫుల్ చలి కూడా ఇస్తుంది. ఫుల్ నీట్గా ఉన్నాయో కదా వాటర్ అయితే. నేనైతే గుడి పక్కన ఒక ఇల్లు కట్టుకుంటా, ఆనే ఉంటాయి. ఇక ఎవ్వరింటికి పోను, ఏ చుట్టాలు వచ్చినా ఇంటికి రానియా ఫస్ట్. చాలా బాగుంది ఇక్కడ నేచర్, వ్యూస్, వాటర్. మెయిన్ వాటర్ నచ్చినాయి నాకు. పెద్దనా ఒక పాట పాడవా? మనగాన పెళ్లిలో బర్రె కడుపుల గొర్రె పుట్టిందయా. ఇప్పుడే మహానంది దర్శనం అయిపోయింది. వీడికి యాగంటికి వచ్చేసినాం. యాగంటి. మా రైడర్ ముందల పోతుండే షార్ట్ వేసుకొని. మా రైడర్ అస్సలు ఆగట్లే, ఫుల్ ఫైర్ మీద ఉండు. అప్పటి నుంచి ఒక్కడే డ్రైవ్ చేస్తుండే బట్టి. ఇప్పుడు ప్రజెంట్ అయితే యాగంటిలో ఉన్నాం మనం. నిత్య అన్నదానం అంట. యాగంటిలో అది గుహ అంట. చూద్దాం పైకి వెళ్ళి. ఇది శివుని టెంపుల్ అండ్ ఇది బ్రహ్మంగారి గుహ అంట. ఇప్పుడే వాళ్ళు చెప్పినారు మాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అండ్ పక్కనే వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది. అది కూడా పొద్దుగాల నుంచి ఒకటే ఆకలి ఆకలి ఆకలి. ఎన్ని బనానా? ఒక 5-6 తినొచ్చు. జస్ట్ 5 బనానాస్ తిన్నది అంతే. 6 నాకు తెలియకుండా ఇంకెక్కువనే తిన్నది. God. అమ్మ ఫైనల్లీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. యాగంటిలో మొత్తం ఇదైతే చాలా గుద్దుకుంది అనుకో పైన గుహల.
నెక్స్ట్ గృహాలు రెడీ అవుతున్నాయి అక్కడ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు డూ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఎక్కడున్నామంటే పెద్దనాన్న ఏడున్నాం మనం అల్లం బెల్లం కాదు, ఎగువ అహోబిలం దగ్గర ఉన్న కొండల మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారంట. ఆడికి వచ్చినాం మేము. ఇప్పుడు చూపిస్తాను నేను అన్ని. సరే, ఇక్కడ నుంచి మనకి ఫ్రీ బస్ అనేది ఉంటుంది. ఇంకో అది వస్తుంది చూడు, అదే బస్ ఎక్కాలి. ఫ్రీ బస్ ఇది గుట్టపైకి వెళ్ళడానికి. అశ్వని, భరణి, కుర్తిని, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వస్త, పుష్పమి, అశ్లేష, మాఘ, పూర్వ, ఉత్తరాస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్ణషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, దానిష్ట, శతభిష్ట, ఉత్తరభద్ర, రేవతి. ఎన్నున్నాయి కార్తీలు? 27. బాగానే నేర్చుకున్నావు. చదువు మరి చదువుకున్నావు. 3వ తరగతిలో నేర్పించిరా? 7th క్లాస్. అయితే కార్పులు చదువురంటే ఊరు చదవడు మా బయట ఆడలు మంది చదవరు. నేను చదివిన మా అందరు బుక్ షాంపులు వేయరా ఈ సంపాదన తప్పరిచిన దొరికింది ఛాన్స్ అనా? చదువుకోవటం అప్పుడు లీడర్ అయింది. అప్పుడు లీడర్ అయినావు, సర్పంచ్ అయినావు ఊరికి. అయితే అలా ఎవరి పెట్టిన పేరు రాయి రాని మా అందరి పేరు రాసి లొల్లి పెట్టకుండా రాసినవా? ఎవరు ఊరుకోలేదు సార్, అందరూ లొల్లి పెట్టినారు. నేను ఒక్కనే లొల్లి పెట్టలేదు సార్ అంటే కనిపెట్టిందే నువ్వు. చిన్నప్పుడు చాలా ఉన్నాయి. అయితే బెమ్మగారి మాట చక్కగా ఒకటే రోడ్ ఓకే రైట్. బెంబంగారు మఠం వచ్చాం ఫ్రెండ్స్, మమ్మల్ని ఆశీర్వదించండి ఫ్రెండ్స్. నువ్వు వస్తే వాళ్ళు ఎందుకు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదించాలి అని. ఫ్రెండ్స్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బ్రహ్మంగారి మఠం ఇప్పుడే వచ్చినాం. కొబ్బరికాయలు కొట్టినట్టే ఉన్నారు అయ్యా. ఏడిపోతున్నాం పెద్దనా? ఏడిపోతున్నాం మనం.
బ్రహ్మంగారి ఊర్లోకి వచ్చినాం. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. భోజనానికి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. ఇల్లు కట్టుకొని బాయి దవ్విండు. బాయి దోవిన ఆయనే దోవినా ఆయన ఇంకా కొమ్ము జింక కొమ్ముతోట చూసినావా నువ్వు? నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేసినావు కదా. బ్రహ్మంగారి రచ్చబండ ఏంటిది? వడ్రంగి పని చేసింది చెప్తున్నా. ఈ చెట్టు కింద బ్రహ్మంగారి ఇల్లు ఈ గోడ అవతల ఉంది, లోపల కలవలేదు ఫ్రెండ్స్. ఇది పోలేరమ్మ గుడి. రాముడు ఆయన బ్రహ్మంగారు రామాలయం పిలిపించినప్పుడు మాట్లాడండి. ఆ పైకి కొన్ని కానుక ఇల్లు ఆయన ఉన్న ఇల్లా బ్రహ్మంగారి ఇల్లు ఇదంట. అట్లా లోపలికి బాయింది. శ్రీ కనుమపోలేరమ్మ గుడి. బ్రహ్మంగారి గుడి నుంచి స్ట్రైట్గా వస్తే ఈ గుడి. అది బ్రహ్మంగారు చందా కోసం వచ్చి గుడి కట్టాలంటే ఆ, అప్పుడు బ్రహ్మంగారు చుట్ట కోసం ఆ, నిప్పడిగితే ఆ గుడి నిప్పడిగిన గుడి. ఆహా. లొకేషన్ అయితే అద్దిరిపోయింది ఈడ. మీకు ఇస్తాం బనానాస్. ఇది పెన్నా అన్నదంట. నీళ్ళలే వీళ్ళ మట్టే ఎక్కువ. చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆడ. పెన్నా నది కొంచెం ఫ్రెండ్స్, కాకపోతే మేము వస్తున్నాం అనేసి డాక్టర్ నెంబర్ తీసుకెళ్ళాం. ప్రస్తుతానికైతే మా పెన్నాల చెత్తతోటి తోడిందనమాట. నా గుడ్డి నా చుట్టూ చూసి భయపడకండి, అది గడ్డి వాటర్ చూద్దామని వస్తే మాకు ఉస్క దర్శనం అయ్యింది. ఎస్, మొత్తం ఉష్కనే. ఇసుక తీసుకోవద్దా రావాలంటే ఉస్క చెప్పండి, మొత్తం? సప్లై చేసి. పెద్దనాన్న ఏం చేస్తున్నాం మనం? భయ తోడ ప్యాజ్ ఇందాక మహారాష్ట్రలో కలిసిరు అనమాట. ఇంకో ఈ అక్కులు ఇచ్చారు మాకు. మేము వాళ్ళకి అట్టిపండు ఇచ్చినాం. గోవిందా
అండ్ ఫైనల్లీ మేము తిరుపతిలో ఉన్నాం. 3 రోజులు పట్టింది మాకు తిరుపతి రావడానికి. మా మొత్తానికి మా ఫోన్ వదిలేసి నా ఫోన్ వాడుతుంది. ఏడున్నాం పెద్దన మనం ఇప్పుడు. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాము. చేబజా కొయ్యి 3 రోజులు పట్టింది. ఎప్పుడు వెళ్ళినాం మనం? 28, 20 ఫ్రైడే రోజు 26 కదా. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2:30. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2:30కి విలేజ్ నుంచి వెళ్తే 28కి ఈడున్నాం. అంటే మధ్యలో వచ్చిన టెంపుల్స్ అన్ని కవర్ చేసినాం అనమాట. సో రూమ్ చూసి టోకెన్స్ బుక్ చేసి దర్శనం చేసుకొని రావడమే. అందరికీ చూసుకోవాలి. ఫైనల్గా మేమైతే ఇలా రెడీ అయిపోయినాం. దర్శనంకి వెళ్తున్నాం అనమాట. దర్శనం పోతున్నాం ఫ్రెండ్స్. గుండు ఏ టోపీ దిగి క్యాతి. అయిపోయింది ఫ్రెండ్స్ మా దర్శనం. మా సిస్టర్ చూడండి నిద్రలకి లేచినాం అనుకోండి. నువ్వు వండుకున్నావా నైట్ మొత్తం? ఫుల్ స్లీప్ నైట్ మొత్తం. ఫోన్స్ ఇప్పుడే తెచ్చుకున్నాం. ఎప్పుడు నైట్ ఎప్పుడు పోయినాం సిస్టర్? 11కి పోతే ఇప్పుడు ఎంత అవుతుంది? 8:23 అవుతుంది. ఇప్పుడు వెళ్ళినాం బయటికి. ఏం చేస్తాం తప్పదు. 9. గుడికై పుణ్యాన్ని కట్టుకోరా అంటే నేను సర్దిని కట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్. సర్ది అయింది. ఇందాకే పాప వినాశనం చూసి వచ్చినాం కానీ వీడియో తీయలేదు ఫ్రెండ్స్. కోల్డ్ అయిన వల్ల వాటర్ వస్తుంది. వీడియో తీసే ఒట్టుక కూడా లేకుండే. ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వచ్చినా ఇంకేదో తీస్తున్నాయి.